హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్ పల్లవి తెలుగు వ్లాగ్స్ ఇన్ కెనడా. మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారా? చూస్తుంటే మాత్రం తప్పకుండా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్లో చాలా వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను. ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే నేను 3 ఇయర్స్ తర్వాత నేను ఇండియా అయితే వెళ్ళానండి. వెళ్ళి రిటర్న్ వచ్చేసాను. అండ్ ఇండియా వ్లాగ్స్ కూడా చాలా నా యూట్యూబ్ ఛానల్లో అయితే ఆల్రెడీ అప్లోడ్ చేశాను. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అయితే వెళ్ళి చెక్ చేయండి. నేను కింద కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ కూడా యాడ్ చేస్తాను ఇండియా వ్లాగ్స్ వీడియోస్. ఇంకా మేము ఆల్మోస్ట్ ఒక 40 డేస్ అయితే ఇండియాలో ఉన్నాము. ఇండియా నుండి అయితే రిటర్న్ వచ్చేసాము. మేము కెనడాలో టొరంటో దగ్గరలో ఉంటామండి. సో నేను మా బాబు అయితే ట్రావెల్ చేసాము ఇండియాకి. మాకు మొత్తం 4 సూట్ కేసెస్ అంటే నాకు 23 2 సూట్ కేసెస్ అండ్ మా బాబుకి 23 2 సూట్ కేసెస్ అండ్ 2 క్యాబిన్ బ్యాగ్స్ అయితే మాకు లగేజ్ వచ్చిందండి. సో మేము ఈ 100 కేజీల్లో మేము ఏం తెచ్చుకున్నాము ఇండియా నుంచి అనేది అయితే మీతో షేర్ చేసుకుంటాను ఈ వీడియోలో. నేనైతే ఈసారి వెళ్ళినప్పుడు ఒకటే అనుకున్నానండి, ఎక్కువ షాపింగ్ బట్టలు ఇవి తెచ్చుకోవాలి అని చెప్పేసి. నేను బట్టలు అయితే ఎప్పుడు ఇండియా నుంచే తెప్పించుకుంటాను. మా డాడీ వాళ్ళు ఎప్పుడు కొరియర్ వేస్తారు. ఏదన్నా కావాల్సిన మా అత్తయ్య వాళ్ళు కూడా అడుగుతారు, ఏదన్నా కావాలా చెప్పు అని చెప్పేసి. సో వీళ్ళందరూ నాకు షాపింగ్ అయితే అక్కడి నుంచే చేసి పంపుతారండి. బట్ ఈసారి అయితే నేను నా చేతులతో వెతుక్కొని నాకు నచ్చినవి వేసుకొని ట్రయల్ వేసి అప్పుడు మాత్రమే తీసుకుందాము అని చెప్పి డిసైడ్ అయ్యి వెళ్ళాను. ఎందుకంటే 3 ఇయర్స్ తర్వాత వెళ్తున్నాము. మనకి నచ్చినవి తీసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. అంటే మా మమ్మీ మా డాడీ వాళ్ళు పంపించినవి కూడా నాకు నచ్చుతాయండి. వాళ్ళు చాలా మంచిగా చేస్తారు సెలెక్షన్. బట్ స్టిల్ మనం సెలెక్ట్ చేసుకుంది అది వేరేలా ఉంటుంది కదా ఇంకా అని చెప్పేసి నేనైతే ఫస్టే అనుకున్నాను, మంచిగా డ్రెస్సెస్ చీరలు అన్నీ తెచ్చేసుకోవాలి ఈసారి అని చెప్పేసి. మా బాబుకి ఏంటంటే మా డాడీ బాగా సెలెక్ట్ చేస్తారు. మంచిగా వాడికి కుర్తాస్ కానీ ఇలా ఎథ్నిక్ వేర్ ఏమున్నా చాలా బాగా తీసుకొని పంపుతారు. ఇంకా ఆన్లైన్ షాపింగ్లో కూడా మంచిగా ఆర్డర్ పెడతారు మా డాడీ వాళ్ళే. అవి అయితే ఎప్పుడు పంపిస్తారు. బట్ నేనైతే ఎక్కువ ఈసారి ప్రిఫరెన్స్ చెప్పాను కదా బట్టలకి ఇచ్చాను అని చెప్పేసి. నేను ముందు ఏం తెచ్చుకున్నానో ఈ వీడియోలో అయితే చూపిస్తాను. ప్లీజ్ డోంట్ స్కిప్ ద వీడియో అండి. ప్లీజ్ వాచ్ అంటిల్ ద ఎండ్. ఇంకా ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళు ఏదైనా తెచ్చుకోవాలి అని అంటే కూడా వాళ్ళకి కూడా కొన్ని టిప్స్ అయితే చెప్తాను ఇందులో. నేనైతే ఫస్ట్ ఆ సూట్ కేసు ఒకటి ఓపెన్ చేశాను కదండి, అందులో అయితే పికిల్స్ ఉన్నాయి. ఆ పికిల్స్ ఓపెన్ చేసి పక్కకు పెట్టేసుకున్నాను రావడమే. ఇందులో అయితే ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, నేనైతే వెట్ గ్రైండర్ తెచ్చుకున్నానండి ఇండియా నుండి. ఆ గ్రైండర్ని అయితే ఆల్రెడీ ఎలా ప్యాక్ చేసామో జాగ్రత్తగా తీసుకురావడానికి నేను ప్రీవియస్ దీపావళి వ్లాగ్లో కూడా నేను పోస్ట్ అయితే చేశాను. దీనికి ఏం లేదండి, చాలా థర్మాకోల్స్ అయితే పెట్టాము కింద పైన చుట్టూ. ఇంకా బ్లాంకెట్స్ ఉంటాయి కదా, ఎక్కడ దెబ్బ తగలకుండా స్పేస్ లేకుండా చుట్టూ కంప్లీట్గా క్లోజ్ చేశానండి. ఇంకా ఈ షీట్స్ ఉంటాయి కదా, ఆ షీట్స్ కూడా పెట్టాను. మన థర్మాకోల్ షీట్స్ అండ్ వ్రాపింగ్ బబుల్ది ఉంటుంది కదా, అది కూడా పెట్టాను చుట్టూ. ఇవి చూసారా, ఇవన్నీ థర్మాకోల్సే. అసలు దానికి ఎక్కడా కూడా దెబ్బ తగలకూడదు అని చెప్పేసి మా బావ అయితే చాలా బాగా ప్యాక్ చేశారనండి. ఇది నేను కెనడా వచ్చాక మా ఇంట్లోకి ఈ సూట్ కేసెస్ పెట్టుకున్న తర్వాత నేనైతే ఫస్ట్ చేసిన థింగ్ అయితే నేను సూట్ కేస్ ఓపెన్ చేసి నా వెట్ గ్రైండర్ ఎలా వచ్చిందా అని అయితే చెక్ చేసుకున్నానండి. ఫైనల్గా అయితే సేఫ్గా వచ్చేసింది. ఇక్కడ టైం అయితే 1 o'clock అయింది. మా హస్బెండ్ అయితే నా కోసం మంచిగా వంకాయ టమాటా కర్రీ ఒకటి, పప్పు అండ్ పికిల్ ఏదో చేశారు. ఇంకా అలాగే మంచిగా కర్డ్ అయితే ఉంది. రావడమే ఎంత జర్నీలో వేరే ఏం తిన్నా ఇక్కడికి వచ్చాక తింటే అదొక మంచిగా హ్యాపీగా తృప్తిగా తింటామండి. హోమ్ ఫుడ్డే ఎప్పుడైనా. మేమైతే వచ్చి కొన్ని ఓపెన్ చేసుకొని పక్కన పెట్టుకొని ఇంకా ఫుడ్ అయితే తిన్నాము. ఇప్పుడు ఈ సూట్ కేసెస్ అన్నీ ఓపెన్ చేసి పక్కకు పెట్టాలి. అసలు ఇంత లగేజ్ ప్యాకింగ్ ఒకటి కష్టము అని అంటే మళ్ళీ వచ్చి ఓపెన్ చేయడం అనేది ఇంకా కష్టంగా అనిపిస్తుంది. బట్ ఎక్కడవక్కడ మంచిగా సర్దుకుంటేనే నెక్స్ట్ వీలుగా ఉంటుంది కదా. నేను ఆల్రెడీ ఫస్ట్ సూట్ కేసులో ఒకటి చెప్పాను కదండి, పికిల్స్ అవి తెచ్చుకున్నాను అని చెప్పి. అవన్నీ అయితే పక్కన పెట్టేసుకున్నాను. ఆయిల్ కూడా ఎక్కడా లీక్ అవ్వకుండా చాలా బాగా వచ్చాయి. అండ్ ఇవైతే మసాలా సామాన్లు అండి. నేను మసాలా సామాన్లు ఎప్పుడు ఇండియా నుంచే తెచ్చుకుంటాను. మీరు కూడా ఎవరైనా వచ్చే వాళ్ళు ఉన్నా, కొరియర్ వచ్చేది ఉన్నా, మన స్పైసెస్ ఏంటంటే మనకి ఫస్ట్ నుంచి అవి తిని పెరుగుతాం కాబట్టి ఆ ఫ్లేవర్ చాలా మంచిగా అనిపిస్తుంది మన నోటికి. ఇంకా అవైతే తెచ్చుకున్నాను. ఇదైతే కొన్ని బాక్సెస్ కూడా తెచ్చుకున్నాను. ఇంకా ఎలాగో ఖాళీగా ఉన్నాయి కదా అని చెప్పి వాటిని ఇలా యూజ్ చేశాను. ఫ్యాన్సీ స్టఫ్ ఉంటుంది కదా, ఫ్లెక్కర్స్, క్లిప్స్, అవి ఇంకా కొన్ని బ్యాంగిల్స్ అయితే అవి పెట్టాను. ఇంకా మెంతిపిండి, ఆవపిండి అయితే పక్కాగా ఎప్పుడు నాకు ఇండియా నుంచే వస్తుందండి. అలాగే పొళ్ళు కూడా, ధనియాల పొడి, ఇంకా మసాలా పొడి, దాంతోపాటు
మా అత్తయ్య అయితే ఇంట్లో పసుపు చేశారండి. నేను ఆల్రెడీ నా పాత ఇండియా వ్లాగ్స్‌లో చూపిచ్చాను. మా అత్తయ్య దగ్గర మంచిగా పసుపు చెట్లయితే ఉన్నాయి. ఆ పసుపు కొమ్ముల్ని ఉడకబెట్టి చేయాలి అని అన్నారు. నేను యాక్చువల్‌గా చూద్దాం అనుకున్నాను గానీ, నాకసలు ఇండియాలో ఉన్నప్పుడు చాలా టైట్‌గా అయిపోయింది. టైం అంతా స్కెడ్యూల్ అంతా టైట్‌గా ఉంది. అసలు నేను అనుకున్నాను అసలు పసుపు ఎలా తయారు చేస్తారో చూద్దాము అని చెప్పేసి. ఆ కొమ్ముల్ని ఏదో ఉడకబెట్టి, ఎండబెట్టి దాన్ని మిక్సీలో అయితే పట్టాను అని అన్నారు. ఆ పసుపు అయితే ఎంత హెల్తీ కదా అని నేను ఇంకా పసుపు అయితే అత్తయ్య ఇచ్చిన పసుపు తెచ్చుకున్నాను. అలాగే ఈ వెజిటబుల్ కట్టర్ తీసుకొచ్చాను. ఇది నాకు ఆనియన్స్‌కి వీటికి కొంచెం బావుంటుంది. ఎక్కువ ఎప్పుడన్నా చేసుకోవాలి అని అన్నా, ఎందుకంటే ఇక్కడ ఏదో ఒకటి జరుగుతూనే ఉంటాయి ఇంట్లో. లైక్ ఫంక్షన్స్ కానీ, బర్త్‌డేస్ కానీ ఇలాంటి వాటికి. అలాంటప్పుడు ఈజీగా ఉంటుంది కదా కటింగ్‌కి అని చెప్పేసి ఇదైతే ఒకటి తీసుకున్నాను. అరౌండ్ 800 రూపీసో ఏమో పడినట్టుంది. నేను స్టీల్ షాప్‌లోనే తీసుకున్నాను అవైతే. ఇవైతే ఇంకా ఈ రంగోలీ షీట్స్ ఉంటాయి కదా! అదైతే ఒక రంగోలీ షీట్ అయితే తీసుకొచ్చాను. ఇంటి ముందు పెట్టుకోవడానికి బావుంటుంది అని చెప్పేసి. చాలా బావుంది కదా! నేనైతే ద్వారకా తిరుమల వెళ్ళానండి. ఆ ద్వారకా తిరుమల టెంపుల్ దగ్గరైతే ఇవి తీసుకున్నాను. నాకు చాలా అనిపించింది. ఇదొక్కటి తీసుకున్నాను. ఇంకా ఏ సూట్ కేస్ ఓపెన్ చేసినా మీకు మోస్ట్‌లీ 70-80% అయితే బట్టలే కనిపిస్తాయండి. ఎందుకంటే నేను ఎక్కువ బట్టలు తెచ్చుకున్నాను. ఇంకా ఇక్కడ ఈ డ్రెసెస్ ఇవన్నీ అయితే నేను చెన్నై షాపింగ్ మాల్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వీటిలలోనే మోస్ట్‌లీ అయితే షాపింగ్ చేశానండి. అసలు నాకు చాలా మంచిగా రీజనబుల్ ప్రైజెస్‌కే వచ్చాయి నేను ఇండియాలో ఉన్నప్పుడు. ఎందుకంటే నేను దసరా తర్వాత షాపింగ్ చేశాను కదా! ఇదొక స్టూల్ అండి. మంచిగా నా దగ్గర ఒక వినాయకుడు ఫోటో ఉంది. నాకు గిఫ్ట్ వచ్చింది. దాంట్లో పెట్టుకుందాము అని చెప్పి దానిపైన వినాయకుడిని అదైతే ఒకటి తీసుకొచ్చాను. ఇంకా ఇవన్నీ అయితే టాప్స్ అండి. మొత్తం టాప్సే పెట్టుకున్నాను ఈ సూట్ కేస్‌లో. ఇంకా వీటితో పాటు ఏంటంటే అన్నిట్లలో కూడా ఈ స్టీల్ సామాన్లు కానీ ఇలాంటివి కొన్ని అయితే పెట్టుకున్నాను. నేనేం చేశానంటే ఫస్టు ఒక 1, 2 సూట్ కేసెస్ అయితే అన్‌లోడ్ చేసేసుకొని దాంట్లో నా బట్టలన్నీ ఒకదానికి పెట్టుకున్నాను. ఇదైతే రాగి బిందె వాటర్ నైట్ అంతా పోసుకొని ఉంచుకొని మార్నింగ్ తాగితే మంచిది అని అంటారండి హెల్త్‌కి. సో, నేను వాటర్ ఇందులో స్టోర్ చేసుకోవచ్చు నైటు అని చెప్పేసి ఇది తెచ్చాను. దీని లోపల స్పేస్ వేస్ట్‌గా అవ్వడం ఎందుకు అని చెప్పి అందులో అయితే పిండొడియాలు వేసింది మా మమ్మీ. ఎందుకంటే నలగకుండా ఉంటాయి బావుంటుంది కదా అని చెప్పేసి అలా పిండొడియాలైతే తెచ్చుకున్నాను. మాకైతే ఇక్కడ బీరువాలు అలా ఏమి ఉండవండి. అంటే నా దగ్గరైతే ఏం లేవు. సో, నేనేం చేశానంటే ఇంకా ఒక సూట్ కేస్‌లోనే పెట్టుకున్నాను. ఇంకా ఈ స్టీల్ బాక్స్‌లు ఇవన్నీ మా అత్తయ్య వాళ్ళు, మమ్మీ వాళ్ళు ఇచ్చినవే. ఇదైతే మా హస్బెండ్ చిన్నప్పుడు స్కూల్‌కి తీసుకెళ్ళిన బాక్స్ అంట. మా అత్తయ్య చెప్పిచ్చారు. ఇంకా గుర్తుగా ఉంటుంది కదా అని చెప్పేసి అదైతే తీసుకొచ్చాను. నేను ఇండియా నుండి అయితే ఇంకా చెప్పల్స్ ఇలాంటివి కూడా తెచ్చుకుంటానండి. మా వాడికి కూడా నేను మంచిగా ఒక 4, 5 పెయిర్స్ ఆఫ్ చెప్పల్స్, శాండిల్స్ అవన్నీ తీసుకొచ్చాను ఇండియా నుండే. ఇంకా ఇక్కడ నాకు క్యాబిన్ బ్యాగ్ ఉంటుంది కదా! 7 కేజెస్ అరౌండ్. నేను ఆ క్యాబిన్ బ్యాగ్‌లో ఏంటంటే మొత్తం నావి బట్టలే పెట్టానండి. ఇంకా అలాగే ఒకటో రెండో బెడ్‌షీట్స్ కూడా పెట్టాను. నేను మొత్తం ఒక 4 బెడ్‌షీట్స్ వరకు తీసుకొచ్చానండి. నేను బెడ్‌షీట్స్ కూడా ఎప్పుడు ఇండియా నుంచే తెప్పించుకుంటాను. ఎందుకంటే నాకు డిజైన్స్ కానీ, కలర్స్ కానీ అక్కడివి చాలా నచ్చుతాయి. కమింగ్ టు బట్టలు ఆ పార్ట్ వచ్చేసరికి నేను ఎక్కువ ఇండియా నుంచే తెచ్చుకుంటానండి. సో, ఈ క్యాబిన్ బ్యాగ్ చెప్పాను కదా! ఆల్రెడీ 7 కేజెస్ మొత్తము ఇందులో బట్టలే పెట్టాను అని చెప్పేసి, ఈ బట్టలన్నీ నేను ఆల్రెడీ ఒక సూట్ కేస్ అయితే పక్కన పెట్టుకున్నాను. ఇక్కడ మొత్తం తీసినవన్నీ మంచిగా మడత పెట్టేసుకొని మళ్ళీ అందులోకైతే షిఫ్ట్ చేశాను. మనకి ఇంత లాంగ్ ట్రావెల్ చేసి వచ్చాక ఒక 3, 4 డేస్ అయితే ఈ సూట్ కేసెస్ సర్దుకోవడమే సరిపోతుందండి. ఎందుకంటే ప్రాపర్‌గా ఇక్కడే అక్కడ పెట్టుకుంటేనే మళ్ళీ నెక్స్ట్ మనకి ఎప్పుడైనా కావాలి అని అంటే తీసుకోవడము, వెంటనే వాడడం అయితే కుదురుతుంది కదా! ఈ పార్ట్ అయితే కొంచెము మనకి కష్టమే అని చెప్పాలి తెచ్చుకున్న తర్వాత సర్దుకోవడము. ఎందుకంటే మనం ఆల్రెడీ ఇండియాలో ఉన్నప్పుడు షాపింగ్ చేసుకున్నప్పుడు ఆ 23 కేజెస్ వెయిట్ చెక్ చేసుకొని ప్రాపర్‌గా సర్దుకోవాలి సూట్ కేసెస్. మళ్ళీ ఇక్కడికొచ్చిన తర్వాత ఆ సూట్ కేసెస్‌లో అయితే కరెక్ట్‌గా అన్నీ అలా ఉంచలేము. అన్నీ తీసైతే సర్దుకోవాలి. నేనేం చేశానంటే ఆల్రెడీ పికిల్స్ తీసి బయట పెట్టాను అన్నాను కదా! నేను మోస్ట్‌లీ పికిల్స్ అన్నీ బాటిల్స్‌లోనే తెచ్చుకున్నానండి. నాకేంటంటే ఎప్పుడు ఇక్కడికొచ్చిన తర్వాత పార్సిల్ అయితే నేను ఆల్రెడీ బాటిల్స్ వాష్ చేసుకొని పెట్టుకుంటాను. నాకు ఒక 3 డేస్, 4 డేస్ ముందే. అవి మంచిగా ఎండిపోయి బావుంటాయి అని చెప్పేసి. బట్ మనం అక్కడి నుంచొచ్చి ఇక్కడ ఆ బాటిల్స్ కడిగి ఇదన్నీ పెట్టుకోవాలంటే చాలా చాలా కష్టము.
మనకి లైట్ వెయిట్‌లో ప్లాస్టిక్ బాటిల్స్ ఉంటాయండి. అన్‌బ్రేకబుల్ లైక్ మెటీరియల్ అయితే మంచిగా ఉన్న మెటీరియల్స్ ఉన్న బాటిల్స్ అయితే దొరుకుతాయి. మీలో ఎవరైనా ఇలా అంటే ఈ ప్యాకెట్స్‌తో వద్దు అని అనుకుంటే ఆ రకంగా బాటిల్స్ అయితే యూజ్ చేయొచ్చు. అది చాలా మంచి ఐడియానే అండి. ఎందుకంటే మనం రాంగానే వచ్చి మళ్ళీ బాటిల్స్ కడుక్కొని పెట్టుకోవడం అంటే చాలా కష్టం కదా! నేనైతే ఇండియాలో ఉన్నప్పుడు డీమార్ట్‌కి వెళ్ళానండి. డీమార్ట్‌లో అయితే బాటిల్స్ చాలా చాలా బాగున్నాయి. మంచి లైట్ వెయిట్‌లో. నేను నా పికిల్ బాటిల్స్ మోస్ట్లీ అక్కడి నుంచి తెచ్చుకున్నవే. నాకు ఇంకా నేనేం చేశానంటే ఎవరెవరు లైక్ పికిల్స్ మా మమ్మీ వాళ్ళు, మా అత్తయ్య, మా అక్క వాళ్ళు పెడతా అన్న పికిల్స్‌కి నేను బాటిల్స్ నాకు ఎంత క్వాంటిటీ కావాలో ఆ సైజ్ బాటిల్స్ అయితే తీసుకొని వాళ్ళకి ఇచ్చేసాను. వాళ్ళు మంచిగా ఆ బాటిల్స్‌లో అయితే పెట్టేసి ఇచ్చారు. నేను ఇంకా వాటినే బాటిల్స్‌ని లైక్ డబుల్ ప్యాకింగ్ అయితే చేశాను. నేను అన్‌ఫార్చునేట్‌గా ఏంటంటే రిటర్న్‌లో మా ఇంట్లో అయితే ప్యాకింగ్ మిషన్ ఉంది. బట్ నేను తీసుకెళ్ళలేదు. అది కొంచెము మర్చిపోవడం వల్ల లాస్ట్ మినిట్‌లో నాకైతే ఇండియాలో హడావిడి అయిపోయింది. ఎవరైనా ఫ్రీక్వెంట్‌గా ఇలా పార్సిల్స్ వస్తున్నాయి, లేకపోతే ఇండియా నుండి ఎవరన్నా ఊరికే ఫ్రీక్వెంట్‌గా ట్రావెల్ చేస్తారు అంటే ఆ మిషన్ ఉంచుకోవడం కూడా చాలా గుడ్ ఐడియా అండి. ఈజీగా అయిపోతుంది మనకి పార్సిల్ ప్యాకింగ్ చేసుకోవడం అయితే. నేను ఆల్రెడీ ఇంతకుముందు షార్ట్స్‌లో కూడా అప్‌లోడ్ చేశాను. నేను 1 గ్రామ్ జ్యువెలరీ కూడా కొంచెం షాపింగ్ చేశాను. మా అత్తయ్య ఆహ్, కొంత వరకు నాకు ఇండియాలో ఉన్నప్పుడే ఏమేం కావాలో నేను చెప్తే అత్తయ్య తీసుకొని పెట్టారు కొన్ని కొన్ని. ఇంకా అలా నేను తీసుకున్నవన్నీ ఈ సూట్ కేస్‌లో ఉన్నాయి. నేను ఇంకా ఇందాక ఫ్యాన్సీ సామాన్లని చెప్పాను కదా! స్పూన్స్ తీసుకొచ్చానండి. ఈ ఫ్యాన్సీ సామాన్లతో పాటు స్పూన్స్ కూడా ఒక 24 స్పూన్స్ అయితే నేను పెట్టుకున్నాను. నా దగ్గర ఇలా డివైడర్ ఉంది డోల్‌రామాది. ఇయర్ రింగ్స్, నల్లపూసలు అవన్నీ నేను అందులో వేసుకుంటాను. ఈజీగా తీసుకోవచ్చు కదా అని చెప్పేసి. ఇందాకైతే నేను గ్రైండర్ తీశాను ఈ సూట్ కేస్ నుంచి. ఇంకా ఆ సూట్ కేస్‌లో అయితే గ్రైండర్ తీసేసిన తర్వాత మిగతావన్నీ బట్టలే ఉన్నాయండి. నేను చెప్పాను కదా ఇందాక ఆల్రెడీ. చుట్టూ బట్టలు పెట్టాను అని చెప్పేసి. కింద పైన అయితే బ్లాంకెట్స్ పెట్టానండి. నేను సన్న బ్లాంకెట్స్ మా డ్యాడీ ఒక 2 తీసుకున్నారు నేను ఇక్కడికి తీసుకురావడానికి అని చెప్పేసి. దాంతో పాటు ఇది ఒక పట్కర్ కూడా తీసుకొచ్చాను. ఈ పట్కర్ ఏంటంటే స్టవ్ మీద ఆహ్, వేడిగా ఉన్నప్పుడు మనకి పట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది కదా! క్లాత్‌తో కంటే ఇది కంఫర్ట్‌గా ఉంటుంది అని చెప్పేసి ఇంకా ఆ పట్కర్ ఒకటి తీసుకున్నాను. ఇంకా ఇవన్నీ అయితే బట్టలే అండి. మోస్ట్‌లీ ఇవి లెగ్గిన్స్ అవి ఉంటాయి కదా! అవి కూడా నేను ఇండియా నుంచి తీసుకొచ్చాను. నాకు తెలిసినంత వరకు అయితే మన ఇండియా టైప్ లెగ్గిన్స్ అయితే ఇక్కడ దొరకడం కొంచెం కష్టమే అండి. దొరికినా కొంచెం ప్రైస్ ఎక్కువగానే ఉంటాయి. నేను ఏం చేస్తానంటే ఎప్పుడు కొరియర్ వచ్చినా నాకు ఒకటే కలర్‌వి 2 అలా తెప్పిచ్చేసుకుంటాను. ఎందుకంటే మళ్ళీ వెంటనే కొరియర్ రాకపోయినా ఇబ్బంది లేకుండా ఉంటుంది కదా అని చెప్పేసి. ఇంకా దీంట్లో అయితే కొన్ని నేను శారీస్ అయితే పెట్టుకున్నాను. ఈ శారీస్ ఏంటంటే లాస్ట్ టైం కొంచెం పార్సిల్ వెయిట్ ఎక్కువైపోయింది అని చెప్పేసి మా మమ్మీ వాళ్ళు కొన్ని అయితే ఆపేశారు. సో, నేను ఆ శారీస్ కూడా కొన్ని తెచ్చుకున్నాను. ఈసారి శారీస్ బానే తెచ్చుకున్నానండి. ఎందుకంటే ఇంకా ఏదో ఒక ఫంక్షన్స్ జరుగుతూ ఉంటాయి కదా! వాటికి వేసుకుంటే బావుంటుంది. ఇంకా పక్కన పెడితే ఇంకా అలానే అయిపోతుంది అని చెప్పేసి అవి తెచ్చుకున్నాను. ఇంకా బియ్యం కొలిసే సోలా ఉంటుంది కదా! అది అండ్ గ్లాసెస్ అవి తెచ్చుకున్నాను. ఇదైతే ఏవో కొత్త మోడల్ నైటీస్ వచ్చాయి అని చెప్తే అవి కూడా తెచ్చుకున్నాను. ఇంకా మనం ఆడవాళ్ళం అంటే ఏదో ఒకటి బట్టలు ఎక్కువ చేస్తూనే ఉంటాం కదా! ఇలా అయితే కొన్ని స్టీల్ సామాన్లయితే ఇవి. ఈ ప్లేట్ వచ్చేసి మా అక్క వాళ్ళ పిల్లలు మా దేవాంష్‌కి గిఫ్ట్ చేశారనమాట. వాళ్ళు తెచ్చుకున్నారంట. వాడికి ఫుడ్ పెట్టు అని చెప్పి ఇచ్చారు. ఇవి అయితే మా అత్తయ్య ఇచ్చారండి నాకు మంచిగా ప్యాకింగ్‌కి వీటికి చీరలవి పెట్టుకోవడానికి. అవి తెచ్చుకున్నాను. దీంట్లో చాలా బాగా బట్టలవి పెట్టడంకి బావుందండి. ఎందుకంటే మనకి ఒక సైడు ట్రాన్స్‌పరెంట్‌గా ఉంది. ఏం పెట్టామో చూసుకోవడానికి కూడా బావుంది. నేను శారీస్ అన్నీ వీటిలలోనే ఆర్గనైజ్ చేసుకున్నాను. నెక్స్ట్ మీకు కమింగ్ వీడియోస్‌లో కానీ, షార్ట్‌లో కానీ మీతో అయితే ఎలా సర్దుకున్నానో చూపిస్తాను. ఈ కిండర్ జాయ్స్ ఉంటాయి కదా! మా దేవాంష్‌కి కిండర్ జాయ్స్ అంటే చాలా ఇష్టము. మా డ్యాడీ అండ్ మా అత్తయ్య వాళ్ళైతే ఇద్దరు షాపింగ్ చేసి అవి ఇచ్చారు. ఇంకా ఇక్కడ ఈ ఈ స్టఫ్ అంతా కొన్ని మోస్ట్‌లీ మా వాడి స్టఫ్ అయితే ఇందులో ఉంది. ఇంకా వాడు ఏయో తెచ్చుకున్నాడు ఇండియా నుండి. అవన్నీ ఇందులో పెట్టాము. ఈ పెద్ద గిన్నె ఉంది కదా! ఈ గిన్నె అయితే ఇండియా నుంచే తీసుకొచ్చాను. ఎందుకంటే ఇట్లా ఫంక్షన్స్ ఏదైనా జరిగినప్పుడు మంచిగా రైస్ వండడానికి కానీ, సాంబార్ ఇలాంటివి పెట్టడానికి బావుంటుంది అని చెప్పేసి అది తెచ్చాను. ఇంకా మసాలా సామాన్లు కూడా ఇందాక చూపించాను కదా! అవి కూడా తీసుకొచ్చాను. అలాగే బూస్ట్ ఒక 1 కేజీ తీసుకొచ్చాను. అండ్ చింతపండు, వడియాలు ఇవన్నీ అయితే పెట్టుకున్నాను. నేను చింతపండు, కారం
ఇవి కంపల్సరీ ఇండియావి ఎప్పుడు వాడతానండి. బట్ ఈసారి నాకు కొంచెము స్పేస్ ఇష్యూస్ వల్ల నేను ఎక్కువైతే తీసుకురాలేకపోయాను. అదొక 1 కేజీ, ఇదొక 1 కేజీ అయితే తీసుకొచ్చాను. ఇంకా మా మమ్మీ వాళ్ళు నెక్స్ట్ టైమ్ కొరియర్ వచ్చినప్పుడు వేస్తానులే, కొంచెం కొంచెం తీసుకెళ్తే సరిపోతుంది ఇప్పటికి అని చెప్పేసి. కారం ఆల్రెడీ నా దగ్గర కొంచెం ఉంది. ఇంకా నేను అందుకనే ఇవైతే తక్కువ తెచ్చుకున్నాను. ఇంకా ఆ ప్లేస్లో వేరేవి తీసుకోవచ్చు కదా అని చెప్పేసి. అలాగే ఇక్కడ ఇంకా బ్రషెస్ అవి ఉంటాయి కదా, అవి శారీ క్లిప్స్ ఇవన్నీ అయితే పెట్టుకున్నాను. ఈ ఫ్యాన్సీ సామాన్లు కూడా నేను ఈసారి కొంచెం బాగానే తెచ్చుకున్నానండి. ఎందుకంటే ఇక్కడ కెనడాలో మనకి ప్రాపర్గా ఇండియాలో దొరికినట్టయితే దొరకవు. దొరికినా అవి దూరం వెళ్ళాలి షాప్స్కి, అది కొంచెం ఎక్స్పెన్సివ్ కూడా ఉంటాయి అని చెప్పేసి నేను ఫ్యాన్సీ కూడా నాకు కావాల్సినవి అయితే మంచిగా ప్యాక్ చేసుకున్నాను. ఇక్కడ వచ్చేసేమో పొళ్ళు, ఇది వడియాలు, పెసరొడియాలు ఉంటాయి కదా, అవి పులుసు కానీ ఇగురు కానీ చేస్తే చాలా బాగుంటుంది. ఇదేమో ఒకటి ధనియాల పొడి, ఒకటేమో మసాలా పొడి, ఒకటి మా అత్తయ్య, ఒకటి మా మమ్మీ అయితే చేశారు. మసాలా పొడి మా అత్తయ్య చేసి ఇచ్చినట్టుంది, ఇంకా మా మమ్మీ అయితే ధనియాల పొడి చేసినట్టుంది అక్కడ. లాస్ట్ మినిట్లో ఏంటంటే నాకు చాలా హడావుడి అయిపోయింది. నేను జస్ట్ ఏం కావాలో ఇది చెప్పాను. చెప్తే మా మమ్మీ మా అత్తయ్య వాళ్ళు కోఆర్డినేట్ చేసుకొని మంచిగా అన్నీ నేను తీసుకొచ్చేవైతే రెడీ చేసి పెట్టారండి. నాకైతే అన్నీ తీసుకొచ్చి ఒక దాంట్లో పెట్టారు. ఇంకా నేను అవన్నీ సర్దుకున్నాను లాస్ట్లో. ఇవైతే ఇంకా కొంచెము ఈ పెన్సిల్స్ అవి పెట్టుకున్నాను. మా దేవాంశ స్టఫ్ చెప్పాను కదా ఆల్రెడీ ఇందులో, అవి. ఈ క్యారెట్, బీట్రూట్ ఇవి తురిమేదైతే మా మమ్మీకి నేను ఒక 1 ఇయర్ నుంచి చెప్తున్నాను. తీసుకుంది, బట్ అదేంటంటే ఎప్పటికప్పుడు అలానే రాకపోవడమో మర్చిపోవడమో ఏదో ఒకటి అయిపోయింది. సో ఫైనల్గా అయితే ఈసారి తెచ్చుకున్నాను. మాకు భద్రాచలంలో అయితే బాటా స్టోర్ ఉందండి. నేను అక్కడే ఈ క్రాక్స్ అయితే తీసుకున్నాను. నాకు అసలు చాలా ప్రైస్ అన్నీ ఎక్కువైపోయాయి అనిపించింది. మేము హైదరాబాద్లో ఉండేటప్పుడు 250, 300లో మేము బాటాలు అన్నీ తీసుకొచ్చుకునే వాళ్ళము, చెప్పులు కానీ ఇలాంటివి. ఇప్పుడు ఏవి చూసుకున్నా లైక్ 500, 600, 1000, 1200 అలా అయితే ఉన్నాయి. మేబీ అప్పటికి ఇప్పటికీ లైక్ వేరే మోడల్స్ రావడం వల్ల ఏంటో నాకైతే తెలియలేదు. బట్ నాకైతే కొంచెం ప్రైస్ అయితే ఎక్కువే అనిపించింది. బాటాలో అయితే మా వాడికి ఒక 2 పెయిర్స్ ఆఫ్ క్రాక్స్ తీసుకున్నానండి. ఇవి ఒకటిను, బ్లూ కలర్ ఒకటి. అలాగే నేను వేరే షాప్లో కొన్ని శాండిల్స్ కూడా తీసుకున్నాను. ఇంకా ఇక్కడ పేస్ట్లు అయితే కొన్ని తీసుకొచ్చానండి. నాకు డెంటల్ డాక్టర్ రిఫర్ చేస్తే, నేను చెప్పాను కదా కొన్ని శారీస్ కూడా తెచ్చుకున్నాను అని చెప్పేసి. నేను కమింగ్ బ్లాగ్స్లో అయితే నేను తీసుకొచ్చుకున్న బట్టలన్నీ ఒక వీడియో కానీ ఒక షార్ట్లో కానీ అప్లోడ్ అయితే చేస్తానండి. ఇందులో అయితే నేను చిన్నది స్టీల్ కుక్కర్ ఒకటి తీసుకొచ్చుకున్నానండి. నా దగ్గరది ఏంటంటే అంత బాగా పనిచేయట్లేదు, బట్ స్టీల్ కుక్కర్స్ కూడా హెల్త్కి మంచివి కదా, ఇంకా అల్యూమినియం కూడా అవాయిడ్ చేద్దాము అని చెప్పేసి నేను స్టీల్వి అయితే తెచ్చుకున్నాను. ఇంకా అలాగే కొన్ని టిక్లీ ప్యాకెట్స్ అండ్ కొన్ని నా దగ్గర ఆల్రెడీ నేను పెళ్ళప్పుడైతే చాలా చీరలు ఉన్నాయండి, కొనుక్కున్న చీరలు. అట్లీస్ట్ అందులో కొన్నైనా తీసుకొద్దాము అని చెప్పేసి ఈసారి అయితే ఒక 2-3 చీరల వరకు అయితే పెట్టుకున్నాను. ఇవైతే 1 గ్రామ్ గోల్డ్ బ్యాంగిల్స్, ఇవి మా అత్తయ్య తీసుకున్నారు. ఒక అన్నయ్య ఉంటే ఆయన దగ్గర. నేను ఆల్రెడీ ఆ షార్ట్ కూడా యూట్యూబ్ ఛానల్లో అయితే అప్లోడ్ చేశానండి. ఇంకా ఈ చోటా భీమ్ బాక్స్ మా అమ్మమ్మ ఉంటారు హైదరాబాద్లో, ఆ అమ్మమ్మ కజిన్ వాళ్ళు తీసుకున్నారు దేవాన్ష్కి. అది వెయిట్ ఎక్కువైపోయిందని ఒకసారి ఆగిపోయింది, ఇంకా అలానే ఉంది. ఇంకా అది కూడా తీసుకొచ్చాను. నేను దాంతోపాటు ఎప్పుడు మైసూర్ శాండిల్ సోప్స్ మా హస్బెండ్ వాడతారు, అవి కూడా నేను మ్యాక్సిమము కొరియర్ వచ్చినప్పుడు రావడమో లేకపోతే ఇట్లా ఎవరైనా వచ్చినప్పుడు రావడమో ఏదో ఒకటి ఇలా తెప్పించుకుంటామండి సోప్స్ కూడా. ఇక్కడ ఇవన్నీ అయితే బ్లౌజెస్. నేను బ్లౌజెస్ అయితే మోస్ట్లీ అన్ని నార్మల్గానే కుట్టించానండి. ఏదో 1-2 అయితే వేరే మోడల్స్ అయ్యో పెట్టాను. నేను చూపిస్తాను కమింగ్ బ్లాగ్స్లో కూడా నేను ఎలా కుట్టించానో. ఈ స్టీల్ ముక్కడైతే మా అత్తయ్య తీసుకున్నారు. దీనికి ఒక లిడ్ కూడా ఉందండి. ఐ థింక్ 2500 ఎంతో అన్నారు ప్రైస్. బాగుంది. నేను ఇప్పుడు కర్రీస్ అవి ఇందులోనే చేస్తున్నాను. మొన్న ఎవరో కామెంట్ కూడా పెట్టారు ఎక్కడ తీసుకున్నారు అని చెప్పేసి. ఇది మా అత్తయ్య అయితే స్టీల్ షాప్లో తీసుకున్నారండి. నేను ఇంకా వెయిట్ ఎక్కువైపోయిందని లిడ్ అయితే తీసేసాను. నా దగ్గర సేమ్ లిడ్ ఒకటి ఉంది, సేమ్ సైజ్ లిడ్. నేనైతే ప్రస్తుతానికైతే అదే వాడుతున్నాను. ఈ టీషర్ట్స్ అన్నీ నేను మింత్రాలో బుక్ చేశానండి మా బాబుకి. అన్నీ కూడా చాలా బాగున్నాయి. ఇంకా ఇక్కడైతే కొన్ని శారీస్ నేను సపరేట్గా పెడతాను, డ్రెస్సెస్ సపరేట్గా పెడతాను. సో అవైతే ఇంకా సపరేట్ చేస్తున్నాను. ఫస్ట్ టైం ఎవరైనా ట్రావెల్ చేస్తున్నారు అని అంటే కంపల్సరీ మిక్సీ తెచ్చుకోండి. అండ్ మిక్సీతో పాటు ఈ చపాతీ కర్ర, కొంచెం చింతపండు, కారం ఇవైతే మోస్ట్లీ తెచ్చుకోవడానికైతే ట్రై చేయండి. నేనైతే లాస్ట్ టైం వచ్చినప్పుడు మిక్సీ తెచ్చుకున్నాను, ఇంకా అని చెప్పేసి ఈసారి అయితే గ్రైండర్ తెచ్చుకున్నాను. అలాగే నేను తెచ్చుకున్న కొన్ని స్టీల్ సామాన్లు అండ్ పూజ సామాన్లు అయితే ఇక్కడ క్లిప్స్ యాడ్ చేస్తాను.
నేనైతే ఈ దీపారాధన కుందులు ఉంటాయి కదా, అవి పట్కర్, కొన్ని స్టీల్ బాక్సెస్, ప్లేట్ అండ్ ఈ వాటర్ పోసుకోవడానికి బిందె అండ్ ఈ క్యారెట్ తురిమేది, ఇలా కొన్ని స్టీల్ సామాన్లు అయితే తెచ్చుకున్నానండి. హోప్ఫుల్లీ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.